మీనాక్షి చౌదరి కెరీర్లో ఒకటి అర హిట్లు మాత్రమే సొంతం చేసుకుంది. అవి కూడా జస్ట్ యావరేజ్ లేదంటే ఎబో యావరేజ్ మూవీలుగా మిగిలాయి. అలాంటిది సడన్ గా తన ఫేట్ మారింది. ఏకంగా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ టాప్ స్టార్స్ తన కాల్ షీట్స్ కోసం కాల్ చేసే పరిస్థితి వచ్చింది. మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనాలు నిలపరాదంటూ లో బడ్జెట్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తను చేసిన తెలుగు సినిమాలు మహా అయితే 3. అందులో మొదటి మూవీ ఓ మాదిరైతే కిలాడి ఫ్లాప్ అయినా తన ఫేట్ మాత్రం ఓ రేంజ్ లో మారిపోయింది. కిలాడి ఆడకున్న మొదటి మూవీతో పెద్దగా పేరు రాకున్నా ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్ లో మీనాక్షి చౌదరికి డిమాండ్ మీద కమాండ్ పెరిగింది. 2 మూవీ భారీ హిట్టా అంటే అదో యావరేజ్ సక్సెస్ఫుల్ మూవీ అయినా పెద్ద హీరోల సినిమాల ఆఫర్ల పిలుపులన్నీ తనకి. మీనాక్షి చౌదరి ప్రెజెంట్ గుంటూరు కారంలో తనే హీరోయిన్ గా చేస్తోంది. విచిత్రం ఏంటంటే తమిళ స్టార్ విజయ్ దళపతి మూవీలో కూడా తనే హీరోయిన్. ఇక ప్రభాస్ తో హను రాఘవపూడి ప్లాన్ చేసిన మూవీకి కూడా తనే హీరోయిన్ అంటున్నారు. అదే జరిగితే తనకి వరుసగా బంపర్ ఆఫర్స్ వచ్చినట్టే. ఆల్రెడీ బాబీ మేకింగ్ లో నటసింహం బాలయ్య చేయనున్న సినిమాకు మీనాక్షి చౌదరి హీరోయిన్ అన్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ మట్కాలో కూడా మీనాక్షి చౌదరినే తీసుకున్నారు. ఇలా యంగ్ హీరోల నుంచి టాప్ స్టార్ల వరకు అందరి ఫోకస్ మీనాక్షి చౌదరి మీదే పడింది. మీనాక్షి చౌదరి గుంటూరు కారం తర్వాత విజయ్ దళపతి మూవీ, ఆ తర్వాత ప్రభాస్ సినిమాతో పాటు బన్నీ ప్రాజెక్టుని కూడా పట్టేలా ఉంది. గుంటూరు కారం తీసిన త్రివిక్రమే బన్నీతో మూవీ తీయబోతున్నాడు కాబట్టి అందులో కూడా హీరోయిన్ రిపీట్ అయ్యేలా ఉంది. తన పారితోషికం ఆల్రెడీ 4 కోట్లకు చేరిందనే ప్రచారం షురూ అయింది. ఇవి వాటి మూవీ అప్డేట్స్ అండ్ స్టోరీస్. మరిన్ని స్టోరీస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.